హై స్టూడెంట్స్, మనం థర్డ్ లెసన్ ప్యారాగా చెప్పుకుంటున్నాము. రాణి మరియు రమేష్ వీరిద్దరు కూడా 8th క్లాస్ చదువుకుంటున్నారు. వేసవి సెలవుల్లో అనగా సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ తాతగారు ఆ ఇద్దరి పిల్లలను కూడా వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి వచ్చారు. ముగ్గురు కలిసి పొద్దున్నే ట్రైన్లో బయలుదేరారు. ఆ ట్రైన్లో ఎంతోమంది జనాభా గుంపులుగా ఉన్నప్పటికీ కూడా ఎంతో కొట్ల వాళ్ళకి కూర్చోడానికి సీట్ అయితే దొరికింది. అలా ప్రయాణం చేసి సాయంత్రానికి వాళ్ళు చేరుకోవలసినటువంటి గ్రామానికి చేరుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరికి దిగేటువంటి సమయం వచ్చిందో అప్పటికి ఆ పిల్లల యొక్క చాచాజీ, నేను మనం చెప్పుకున్నాము చాచాజీ. చాచా అంటే ఎవరు? అంకుల్, బాబాయి అని చెప్పి చెప్పచ్చు. వాళ్ళ బాబాయ్ గారు బయలుగాడి ఎద్దుల బండి తీసుకొని ఆ పిల్లల్ని తాతగారిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ ఎద్దుల బండి పొలాల యొక్క ఒడ్డు మీద గట్లు మీదుగా వెళ్తూ ఉంటుంది. పొలాల్లో చక్కగా రైతులు పనిచేస్తూ ఉంటారు, పశువులు గడ్డి మేస్తూ ఉంటుంటాయి. అలా ఉన్నటువంటి ఆ పల్లెటూరు వాతావరణం అనేటువంటిది చాలా చూడముచ్చటగా ఉంటుంది. అలా ఆ బండిలో ఆ మాట చెప్పుకుంటూ ఉండగానే ఇంతలోకి వాళ్ళు ఇంటికి రానే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నాయనమ్మ పిల్లల్ని కలుస్తుంది. పిల్లల్ని చక్కగా ముద్దాడుతూ దగ్గర తీసుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరి పిల్లలు కూడా చక్కగా చెరో గ్లాస్ పాలు తాగేసి ఊరు ఎలా ఉందో చూసొద్దాం, ఊళ్ళో ఉన్న అందాలను చూసొద్దాం అన్నట్లుగా, పల్లెటూరు కదా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న ప్రకృతి యొక్క అందాలను చూసొద్దామని చెప్పి బయలుదేరుతారు. అలా బయలుదేరుతుండగా దారిలో జరిగేటువంటి సంభాషణలు ఏంటో ఈరోజు మనం చెప్పుకుందాం. దాదాజీ తాతగారు అంటూ ఉన్నారు. పిల్లలిద్దరూ తాతగారు ముగ్గురు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ముందుగా తాతగారు చెప్తున్నారు, దేఖో చూడు, సామ్నే కమలేష్ కాకా ఆ రహే హై. సామ్నే అంటే ఏంటి? సామ్నే లేదా కే సామ్నే అనుకోవచ్చు. సామ్నే అంటే ఎదురుగా. మనం నడుస్తున్నప్పుడు మనకి ఎదురుగా ఎవరు వస్తారో చూడండి, అది ఎదురుగా అంటాం. ఎదురుగా కమలేష్ కాకా అంటే ఏంటి? కాకా అంటే ఎవరు? పేటర్నల్ అంకుల్ అంటే మేనమామ అనొచ్చు. మనం పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని పిలుస్తుంటాం కదా, అంకుల్ అని చెప్పేసి మామయ్య వరుసతో బాబాయ్ వరుసతో పిలుస్తుంటుంటాం, మనం బ్రదర్ వరుసతో పిలుస్తుంటాం. అలా మేనమామ వరుసతో చెప్తూ ఉన్నారు. దేకో సామ్నే కమలేష్ కాకా రహే, చూడండి ఎదురుగా కమలేష్ మేనమామ వస్తూ ఉన్నారు చూడండి. ఇన్హే ప్రణామ్ కరో. ప్రణామ్ అంటే ఏంటి? ప్రణామ్ నమస్కారము. వస్తున్నటువంటి ఆ కమలేష్ కాకా గారికి అనగా కమలేష్ బాబాయికి లేదా మేనమామకి నమస్కరించండి. దోనోనే కమలేష్ కాకు ప్రణామ్ కియా. అలా ఎప్పుడైతే తాతగారు ఆ ఇద్దరి పిల్లలకి కమలేష్ మేనమామ గారికి లేదా మామయ్య గారికి నమస్కారం చేయండి అమ్మా అని చెప్పారో వెంటనే ఇద్దరి పిల్లలు కూడా కమలేష్ మామయ్య గారికి నమస్కారం చేస్తారు. వే బచ్చోంకో దేక్కర్ ఖుష్ హుయే. ఆయన ఇద్దరి పిల్లలను చూసి చాలా ముచ్చటగా ఉన్నారా అని చెప్పేసి సంతోషంగా ఉంటారు. రాణి అంటుంది, కాదు రాణి ఉంటుందంటే, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. కమలేష్ మామయ్య ఏం పని చేస్తూ ఉంటారు? క్యా కామ్ అంటే పని. క్యా కామ్ కర్తే హై, ఏం పని చేస్తుంటారు అని అడిగారు. దానికి తాతగారు ఏం చెప్తుందంటే, వే లుహార్ హై. లుహార్ అంటే ఎవరు? లుహార్ కమ్మరి లేదా ఇనుప పనివాడు అంటారు. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ స్మిత్ అంటారు.
ఆయన ఇనుపు పని చేస్తూ ఉంటారమ్మా. ఇనుముతో వస్తువులు తయారు చేస్తాం చూడు, అవి ఏమి తయారు చేయొచ్చు అంటే వే లోహేకి సామాన్ చేసే. ఆయన ఇనుముతో కూడుకున్నటువంటి వస్తువులు ఎలాంటివంటే ఖురపి. ఖురపి ఖురపి అంటే ఏంటి? ఖురపి దోకుడు బార అంటారు. వాస్తవంగా దాని పేరు గోకుడు పార. దీన్ని హిందీలో మనం స్పడ్ అంటాం. స్పడ్ ఇది ఇనుముతో తయారు చేస్తాం కదా, అది. ఫావడా. ఫావడా అంటే ఏంటి? ఫావడా ఫావడా అంటే చేతిపార. మీనింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో అయితే స్పేడ్ అంటాము. స్పేడ్. ఫావడా. హతౌడా. హతౌడా అంటే ఏంటమ్మా? హతౌడా. హతౌడా అంటే సుత్తి. ఇది మనం హ్యామర్ అని చెప్పి అంటాం, అవునా? హ్యామర్ సుత్తి. పహియా. పహియా పహియే అని చెప్పుకుందాం, సరేనా? పహియే అంటే చక్రాలు. బండ్లకు ఉంటాయి చూడండి చక్రాలు, అవి. చక్రాలను ఏమంటాం మనం? వీల్స్ అంటాం. చక్రాలు. ఇంకా కుల్హాడి. కుల్హాడి అంటే ఏంటి? కుల్హాడి. కుల్హాడి అంటే గొడ్డలి. దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? యాక్స్. ఏమంటాము? యాక్స్ అంటాం. ఆది సామాన్ బనాతే హై. ఇటువంటి సామాన్లు మొత్తం తయారు చేస్తారు. ఏమేమి సహాయాలు తయారు చేస్తున్నారంట చూడండి. ఏమేమి తయారు చేస్తున్నారైనా? ఖురపి గోకుడుపార తయారు చేస్తారు ఇనుముతో, ఐరన్తో గోకుడుపార తయారు చేస్తారు. ఫావడా చేతిపార తయారు చేస్తారు. హతౌడా సుత్తి తయారు చేస్తున్నారు. పహియే మన వెహికల్స్కి ఉండేటువంటి చక్రాలు, వీల్స్, వాటిని తయారు చేస్తారు. కుల్హాడి గొడ్డలు తయారు చేస్తారు. ఇలా ఇనుముతో కూడుకున్నటువంటి ఎన్నో రకాలైన వస్తువుల్ని ఆయన తయారు చేస్తూ ఉంటున్నాడంట. ఎవరు తయారు చేస్తారు? కమలేష్ మామయ్య ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటుంటారంట. వహ్ దేఖో అక్కడ చూడండి, దామోదర్ దాదా కా మకాన్. అక్కడ చూడండి, దామోదర్ దాదా. దాదా అంటే ఏంటి? దాదా అంటే తాత, గ్రాండ్ ఫాదర్, తాతగారు. అక్కడ చూడండి దామోదర్ తాతగారి యొక్క ఇల్లు ఉంది అక్కడ చూడండి అన్నారు. దానికి రమేష్ అంటున్నాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై. దామోదర్ తాతయ్య ఏం పనులు చేస్తుంటారు అని అడిగాడు. దానికి వాళ్ళ తాతగారు ఏం చెప్తుందంటే, దామోదర్ దాదా గాం వాలోంకే లియే మిట్టీ కే బర్తన్. దామోదర్ తాతయ్య గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తుల కోసం మిట్టీకే బర్తన్. మిట్టి. మిట్టి అంటే ఏంటి మీకు తెలుసు? మట్టి, సాయిల్, అవునా? బర్తన్. బర్తన్ అంటే బౌల్స్, పాత్రలు, బౌల్స్ అని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉండే అందరి కోసం మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటుంటారు. ఏమేమి తయారు చేస్తుంటారంటే ఆయన ఘడే. ఘడే అంటే ఏంటి? ఘడే అంటే కుండ. ఏ పాట్. అట్లాగే మటకే. మటకే దీన్ని ఏమంటాము? చిన్న చిన్న జగ్గులు లాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి, అలాంటివి. వాటిని ఏమంటాము మనం? చిన్న కుండ అనుకోవచ్చు. చిన్న కుండ. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే పిక్చర్. పిక్చర్ అని చెప్పంటాం చిన్న కుండల్ని. అట్లాగే హండీ. హండీ అంటే పెద్ద పాత్రమ్మ. పెద్ద పాత్ర అంటే ఎలా ఉంటుందంటే మనం పెళ్ళిళ్ళు అప్పుడు చూస్తుంటాం కదా,
మనకి భోజనం వడ్డించడం కోసం వండుతూ ఉంటుంటే పెద్ద పెద్ద పాత్రలు, వాటిని పెద్ద పాత్ర లేదా అండి అని చెప్పంటారు. వీటిని మట్టితో కూడా తయారు చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కాల్డన్ లేదా ల్యాంప్ షేడ్ అని చెప్పనొచ్చు. ల్యాంప్ షేడ్, మట్టితో చేసిన పెద్ద పాత్రని అండిని ల్యాంప్ షేడ్ లేదా టీ పాత్ర అని చెప్పి కూడా అనొచ్చు నాన్న. ఇంకా వీటితో పాటు మిట్టికే కిలోనే, మట్టి యొక్క ఆట బొమ్మలు, మట్టి బొమ్మలు ఉంటాయి కదా ఆడుకునేటువంటివి, అలాంటి మట్టి బొమ్మలు, ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. మళ్ళా చూడండి, దామోదర తాతయ్య గ్రామాల్లో ఉండే వ్యక్తుల కోసం మట్టితో కూడుకున్న ఏ పాత్రలు తయారు చేస్తారంటే గడే, కుండలు తయారు చేస్తారు. మటకే చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న మన ఈ మధ్యకాలం ఐస్ క్రీమ్లు తింటున్నాం కదా, చిన్న చిన్న కుండలు పెట్టుకొని జున్ను తింటున్నాము, ఐస్ క్రీమ్ తింటున్నాము, అటువంటి చిన్న చిన్న కుండలు, అలాగే హండి, పెద్ద పెద్ద పాత్రలు, ఇలా ఆ పిల్లలు ఆడుకునేటువంటి ఆట బొమ్మలు, ఇలాంటివన్నీ కూడా ఆయన తయారు చేస్తూ ఉంటారంట. బచ్చం తుమ్హా పతా హై మిట్టీకే బర్తన్ బనానే వాళ్ళకు క్యా कहते हैं? పిల్లలారా, తుమ్హే పతా హై, మీకు తెలుసా మిట్టీకే బర్తన్ బనానే వాళ్ళకి క్యా कहते हैं? మట్టి పాత్రలు తయారు చేసేవాడిని ఏమంటారో మీకు తెలుసా అని అడిగారు తాతగారు పిల్లల్ని. అప్పుడు రాణి ఏం చెప్తుందంటే, కుమ్హార్ कहते हैं ना దాదాజీ, కుమ్హార్. కుమ్హార్ అంటే ఎవరు? కుమ్హార్ అంటే కుమ్మరి. ఇంగ్లీష్లో అయితే పాటర్ అంటారు, పాటర్ అని చెప్పి అంటారు. ఓకేనా? అది కుమ్హార్ అంటే కుమ్మరి అని చెప్పి అంటారు కదా తాతగారు అని చెప్తుంది రాణి. దానికి తాతగారు చెప్తున్నారు, శబాష్ మేరీ ప్యారీ రాణి బేటీకో తో సబ్ కుచ్ పతా హై, శబాష్ శబాష్, మా యొక్క రాణికి అన్నీ తెలుసు, ఏది అడిగినా కూడా చక్కగా సమాధానం చెప్తుంది అని చెప్పి బాగా మెచ్చుకుంటారు తాతయ్య రాణిని. వహ్ దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, అక్కడ చూడండి లేదా అటు చూడండి, అక్కడ ఏముందంట? చంద్రయ్య చాచా కా ఘర్, చంద్రయ్య బాబాయ్ యొక్క ఇల్లును చూడండి. వే కపడే బునితే హే, వే ఆయన వారు, కపడే దుస్తులు, బునతే, బునతే అంటే ఏంటి? బుననా, వడుకుట అంటారు. వడుకుట అంటే ఏంటమ్మా? వడకటం అంటే చీరలు నేస్తుంటారు చూసారా, చీరలు బట్టలు నేస్తుంటారు చూసారా, ఆ నేసే విధానాన్ని వడకటము అని చెప్పి అంటారు. ఆయన బట్టలు తయారు చేస్తూ ఉంటారంట చంద్రయ్య బాబాయ్ గారు. రాని అడుగుతుంది, అచ్చా దాదాజీ కపడే బున్నే వాళ్ళకి క్యా कहते हैं? మంచిది తాతయ్య, కానీ ఈ బట్టలు నేసేటువంటి వారిని, బట్టలు వడికేటువంటి వాళ్ళని ఏమంటారు అని అడిగింది. అప్పుడు తాతగారు చెప్తున్నారు, కపడే బున్నే వాళ్ళకు జులాహా कहते हैं, జులాహా. జులాహా అంటే నేత పనివారు, బట్టలు నేస్తూ ఉండేటువంటి వాళ్ళని జులాహా అని చెప్పి అంటారు. కపడా మషిన్ ఔర్ హాత్ దోనో సే బనాతే హై, దుస్తులైనటువంటివి మషిన్ మిషన్తో, హాత్ చేత్తో, దోనో సే బనాతే హై, మనం వేసుకునేటువంటి దుస్తుల్ని చేతితో కూడా నూలు వడికినట్టు వడికి చేసుకోవచ్చు, లేదా మిషన్తో అయినా సరే చేసుకోవచ్చు. హాత్ సే బన్నేకు హత్కర్గా कहते हैं, మరి చేత్తో తయారు చేసేటువంటి దానికి ఒక పరికరం ఉండాలి కదా, దాన్ని ఏమంటారు అంటే హత్కర్గా. హత్కర్గా అంటే ఏంటి? చేతి మగ్గము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? హ్యాండ్ మైక్రోటోమ్. హ్యాండ్ మైక్రోటోమ్ అంటారు చేతి మగ్గాన్ని, చేతితో వడుకుతూ ఉంటుంటారు. అటువంటి దాంతో మనం దుస్తులైనటువంటివి నేర్చుకోవచ్చు. చంద్రయ్య చాచకే గర్కే పాస్ హీ బాబయ్య కా గర్ భీ హై, చంద్రయ్య బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే బాబయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉన్నది. వే బడయి కా కామ్ కర్తే హై, ఆయన బడయి. బడయి, బడయి అంటే
వడ్రంగి. ఇంగ్లీష్లో అయితే ఏమంటాం మనం? కార్పెంటర్ అంటాము. కార్పెంటర్. సో ఈ వడ్రంగి పని వారు ఏం చేస్తారో రేపు చూద్దాం. ఈరోజు మనం ఆల్రెడీ ఏం చూసాము? ఇనుము పనితో తయారు చేసేటువంటి, అంటే ఇనుముతో తయారు చేసే వస్తువులు ఏంటో చూసాము. ఆ ఇనుముతో తయారు చేసే వ్యక్తుల్ని, వస్తువులు తయారు చేసే వ్యక్తుల్ని ఏమంటారో చూసాము. అట్లాగే మట్టితో తయారు చేసేటువంటి వాటిని ఏమంటారు, అవి తయారు చేసే వ్యక్తిని ఏమంటారు, అలాగే ఇప్పుడు మనం జస్ట్ బట్టలు నేసేటువంటి వారిని ఏమంటారు, దేని సహాయంతో బట్టలు నేయడం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాము. రేపు మనం కార్పెంటర్, వడ్రంగి అనగా చెక్క పని చేసేటువంటి వాళ్ళ గురించి మరి కొంతమంది గురించి రేపు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.